ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఆరుగురు అగ్రనేతలు రాజీనామా. బీఆర్ఎస్ కు ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేళలో కూలుతుంటే మరో పార్టీ మాత్రం అంతకంతకు ఎదుగుతుంది. అవేంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ అయితే తగిలింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరున్నారు. మేయర్తో పాటు ఆరుగురు కార్పొరేటర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో దీపదాస్ మున్సి సమక్షంలో చేరికలు ఉండనున్నాయి. ఆపరేషన్ ఆకర్షణ భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు చేరికల విషయంలో స్పీడ్ పెంచారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. బడా నేతలు సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అక్కడ మల్లారెడ్డి హవాను పూర్తిగా తగ్గించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చేరికలు మరింత పదును పెట్టి అక్కడ బీఆర్ఎస్ ను దెబ్బ మీద కొట్టబోతున్నారు.